రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, ఎయిర్పోర్టుల్లో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. సోషల్ మీడియా యుగంలో అలాంటివి క్షణంలో వైరల్ అవుతున్నాయి. ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇక అంతే, ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే, సాధారణంగా విమానమైనా, రైలైనా, బస్సు అయినా ప్రయాణికులను ఎక్కించుకునే ముందు దాని కండిషన్, పరిశుభ్రత అంతా చెక్ చేసిన తర్వాతనే ప్లాట్ఫామ్ మీదకో లేదంటే రన్వే పైకో తీసుకొస్తారు. కానీ అమెరికాలోని ఓ అంతర్జాతీయ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. హాయిగా ఫ్లైట్ ఎక్కి గమ్యం చేరుకోవాలనుకున్న ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. విమానం ఎక్కడంతోనే వెంటనే అత్యవసర మార్గం ద్వారా బయటకు రావాల్సిన పరిస్థితి దాపురించింది. విమానంలో దుర్గంధం రావడంతో కనీసం 2 నిమిషాలు ఉండలేకపోయారు. ఇక ఎక్కిన వారందరూ ఎమర్జెన్సీ ద్వారాల నుంచి జారుకుంటూ వచ్చేశారు. ఈ దారుణ పరిస్థితి షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన విమానంలో టేకాఫ్కు ముందే ప్రయాణికులు కిందకు దిగారు. అమెరికాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యవసర మార్గంలో దిగే సమయంలో కొంతమంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన విమానయాన సంస్థ దర్యాప్తు జరిపిన తర్వాత కారకులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.